హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రజనీశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలు అనేవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టులో ఉన్నటువంటి పాఠ్యభాగాల గురించి వీడియోస్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి లెసన్స్ గురించి మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అని చెప్పి ఫస్ట్ లెసన్ అనేది ఉందండి. దీనిని అబ్రహాం లింకన్ గారు రాశారు. సో మనం ముందుగా ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. లెసన్ పేరు ఏ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. దీనిని అబ్రహాం లింకన్ గారు రాశారు. ముఖ్యంగా ముందు మనం అబ్రహాం లింకన్ గారి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫరెన్స్ చూసుకుందాం. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ written by Abraham Lincoln, the 16th President of the United States of America. He is a self-taught lawyer, legislator, and vocal opponent of slavery. He is widely regarded as one of the greatest presidents in the history of US. అబ్రహాం లింకన్ గారు తన కుమారుడు చదివేటువంటి పాఠశాల యొక్క టీచర్కి ఒక ఉత్తరం రాస్తారు. అదే ఈ పాఠం యొక్క హెడ్డింగ్ అన్నమాట. అబ్రహాం లింకన్ గారు అమెరికాలో 16వ అధ్యక్షుడిగా పాలన చేశారు. ఈయన ఒక సామాజిక తత్వవేత్తగా అలాగే సంఘ సంస్కర్తగా కూడా ఈయన పేరు పొందారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఈయన్ని చాలా గొప్పవాడైనటువంటి అధ్యక్షుడిగా కొనియాడారు. ఈయన కీర్తి చరిత్రలో నిలిచిపోయినది. ద లెసన్ ఈజ్ ఎ లెటర్ రిటన్ బై లింకన్ ఇన్స్ట్రక్టింగ్ ద టీచర్ ఆఫ్ హిస్ సన్ రిగార్డింగ్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ షుడ్ ఇంపార్ట్ టు ఎ చైల్డ్. ఈ లెసన్ అనేది అబ్రహాం లింకన్ గారి చేత తన కుమారుడి యొక్క టీచర్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సూచనలు, సలహాలు, అంటే ఎడ్యుకేషన్ పరంగా తన కుమారుని ఏ విధంగా ఉద్ధరించి తీర్చిదిద్దాలి అనే వాటి గురించి కొన్ని సూచనలు, సలహాలను టీచర్కి రాస్తూ తెలియజేశారు. ద లెటర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రెస్పెక్ట్స్ అండ్ మ్యాగ్జిమ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ కండక్ట్ టీచర్స్ షుడ్ ఇన్కాల్కేట్ అమాంగ్ ద స్టూడెంట్స్. అబ్రహాం లింకన్ గారు టీచర్కి కొన్ని సలహాలు, సూచనలను తెలిపారు అని చెప్పాం కదండి. అదేవిధంగా ఏ విధంగా వాటిని అమలు చేయాలనేది కూడా ఆ ఉత్తరంలో రాశారు. మై సన్ స్టార్ట్ స్కూల్ టుడే. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఏ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. మా అబ్బాయి స్కూల్కి రావడం ఈరోజే మొదలుపెట్టాడు. ఇదంతా కూడా తనకి కొత్తగాను అలాగే భయంగాను ఉంటుంది. అలాగే నేను కోరుకుంటుంది ఏమిటంటే మీరు తనని చాలా మంచిగా, సున్నితంగా డీల్ చేస్తారని. ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్ దట్ మైట్ టేక్ హిమ్ అక్రాస్ కాంటినెంట్స్. ఆల్ అడ్వెంచర్స్ దట్ ప్రాబబ్లీ ఇన్క్లూడ్ వార్స్, ట్రాజెడీ అండ్ సారో. టు లివ్ దిస్ లైఫ్ విల్ రిక్వైర్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. తను వేస్తున్న మొదటి అడుగు సాహసాల వైపు కూడా తనని నడిపించవచ్చు. అలాగే అనేక ఖండాలను కూడా దాటించవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సాహసం వెనుక కూడా యుద్ధాలు, ఇబ్బందులు అలాగే బాధలు అనేటివి కూడా ఉంటాయి. తనని తన జీవితం ఏ విధంగా నమ్మకంగా బ్రతకాలో మీరు తనని నేర్పించండి. అలాగే ప్రేమ మరియు ధైర్యం అనేది కూడా తనకి అవసరం అనేది మీరు నేర్పించండి. సో డియర్ టీచర్, విల్ యూ ప్లీజ్ take him by his hand and teach him things he will have to know, teaching him but gently if you can. Dear teacher, మీకు సాధ్యమైనట్లయితే మీరు తనని చేయి పట్టుకొని తనకి అన్ని విషయాలను చాలా సున్నితంగా, మృదువుగా మీరు తనకి చెప్పండి. Teach him that for every enemy there is a friend. He will have to know that all men are not just, that all men are not true, but teach him also that for every scoundrel there is a hero.
that for every crooked politician there is a dedicated leader. డియర్ టీచర్, మీరు తనకి చెప్పండి, ప్రతి ఒక్క శత్రువుకు కూడా ఒక మిత్రుడు అనేవాడు ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క మనిషి మాట్లాడేదంతా కూడా నిజమని నమ్మవద్దు అని చెప్పండి. అలాగే మీరు తనకి చెప్పండి, ప్రతి ఒక్క దుర్మార్గుడు ఉన్నట్లయితే దానిని ఆపడానికి ఒక హీరో అనేవాడు ఉంటాడు అని చెప్పండి. అలాగే ఒక చెడ్డ రాజకీయ నాయకుడు ఉన్నట్లయితే దానిని సమన్వయం చేయడానికి ఒక అంకిత భావం కలిగినటువంటి లీడర్ నాయకుడు ఉంటాడని కూడా మీరు అతనికి అర్థమయ్యేలా చెప్పండి. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ దట్ 10 cents earned is of far more value than $1 found. In school, teacher, it is far more honorable to fail than to cheat. Teach him to learn how to gracefully lose and enjoy winning when he does win. డియర్ టీచర్, మీరు తనకి నేర్పించండి, $1 దొరికిన దానికంటే తను కష్టపడి ఒక 10 సెంట్లు సంపాదించుకున్నదే ఎక్కువ విలువైనదని తనకి తెలిసేలా చేయండి. మనం మన వాడుక భాషలో చెప్పుకున్నట్లయితే ₹100 దొరికిన దానికంటే ₹10 మనం కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం తనకి తెలిసేలా చేయండి అని అబ్రహాం లింకన్ గారు ఉద్దేశం అన్నమాట. ఇది జీవితంలో. ఇక స్కూల్ విషయానికి వస్తే తను తప్పు చేసి అంటే ఒక ఎగ్జామ్లో కాపీ కొట్టి పాస్ అయ్యే కన్నా తను నిజాయితీగా ఫెయిల్ అవ్వడం చాలా ఉత్తమం అనేది మీరు తనకి నేర్పించండి. అలాగే మీరు తనకి నేర్పించండి, తను ఓడిపోయినప్పుడు ఏ విధంగా ఉండాలి, అలాగే తను గెలిచినప్పుడు ఆ విజయాన్ని ఏ విధంగా ఆనందించాలనేది కూడా మీరు తనకి నేర్పించండి. టీచ్ హిమ్ టు బీ జెంటిల్ విత్ పీపుల్, టఫ్ విత్ టఫ్ పీపుల్. స్టీర్ హిమ్ అవే from envy if you can, and teach him the secret of quiet laughter. Teach him, if you can, how to laugh when he is sad. తనకి నేర్పించండి, మంచివారితో మంచిగా ఉండడం, అలాగే చెడ్డవారితో చెడ్డగా ఉండడం అనేది కూడా మీరు నేర్పించండి. అవహేళనగా చూసేవారిని అవహేళనగా చూడడం మాత్రం తనకి నేర్పించండి. ఈర్ష, అసూయ, ద్వేషాల నుంచి తనని బయటికి తీసుకురండి. మీకు వీలైతే తను బాధలో ఉండేటప్పుడు ఏ విధంగా నవ్వాలి అనేది మీరు తనకి నేర్పించండి. టీచ్ హిమ్ దేర్ ఇస్ నో షేమ్ ఇన్ టీయర్స్. టీచ్ హిమ్ దేర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్ ఇన్ సక్సెస్. టీచ్ హిమ్ టు స్కాఫ్ అట్ సినిక్స్. తనకి మీరు నేర్పించండి, ఏడ్చినంత మాత్రాన అది సిగ్గుపడే విషయం కాదు అని చెప్పి. తనకి మీరు చెప్పండి, ఓటమిలో కూడా ఒక వెలుగు ఉంటుందని, అలాగే సక్సెస్ విజయంలో కూడా ఒక ఆనందం ఉంటుందని తనకి తెలియచెప్పండి. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ ద వండర్స్ ఆఫ్ బుక్స్, బట్ ఆల్సో గివ్ టైమ్ టు పాండర్ ద ఎక్స్ట్రీమ్ మిస్టరీ ఆఫ్ బర్డ్స్ ఇన్ ద స్కై, బీస్ ఇన్ ద సన్ అండ్ ఫ్లవర్స్ ఆన్ ఏ గ్రీన్ హిల్. Teach him to have faith in his own ideas, even if everyone tell him they are wrong. మీరు తనకి నేర్పించండి, పుస్తకాల్లో ఉన్నటువంటి అద్భుతాలనే కాక సృష్టిలో ఉన్నటువంటి అందాలను, అద్భుతాలను గురించి తనకి నేర్చుకునే అవకాశం ఇవ్వండి. ఆకాశంలో పక్షుల్లా, సూర్యుని కిరణాలలో తేనెటీగల్లా, అలాగే పచ్చని కొండల్లో పూల మొక్కల్లా వాటన్నిటి గురించి అన్వేషించేలాగా మీరు తనని తయారు చేయండి. తనకి కేవలం బుక్ నాలెడ్జే మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి అనేక మిస్టరీలను, నిగూఢమైనటువంటి అద్భుతాలను గురించి ఛేదించే ఐడియాను కూడా తనకి వచ్చేలా మీరు నేర్పించండి. తన ఆలోచనల మీద తనకి నమ్మకం ఉండే విధంగా మీరు తనకి నేర్పించండి. ఎందుకంటే కొంతమంది తను ఆలోచించింది తను చేసేది తప్పు అని చెప్పినప్పటికీ కూడా తను చేస్తుంది మంచి పని అని తనకు తెలిసేటట్లయితే ఎవరి గురించి ఏమి పట్టించుకోకుండా ఉండే విధంగా మీరు తనని తయారు చేయండి. ట్రై టు గివ్ మై సన్ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాలో ద క్రౌడ్
when everyone else is doing it. Teach him to listen to everyone, but teach him also to filter all that he hears on a screen of truth and take only the good that comes through. గొర్రెల మందలో గొర్రెలా కాకుండా తనకంటూ ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంది అనేది మీరు తనకి నేర్పించండి. అందరూ చేస్తున్న పన్నే తను కూడా చేయాలని తనకి నేర్పించవద్దు. తన ఆలోచనల విధంగా తనకి నేర్పించండి. అందరూ చెప్పేది కూడా వినే విధంగా తనకి నేర్పించండి. కానీ ఎవరేం చెప్తున్నారు, అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అనేది తెలుసుకునే విధంగా తనకి తెలివిని నేర్పించండి. అందరూ చెప్పే దాంట్లో మంచిని మాత్రమే గ్రహించమని మీరు తనకి చెప్పండి. టీచ్ హిమ్ టు సెల్ హిస్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్, బట్ నెవర్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిస్ హార్ట్ అండ్ సోల్. మీరు తనకి నేర్పించండి. తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క మేధస్సును ఎక్కడైనా సరే ఎక్కువ ఖరీదుకి పనిచేయడానికి ఉపయోగించుకోమనండి. కానీ ఎప్పటికీ కూడా తన యొక్క ఆత్మబలం మీద, అలాగే అంతరాత్మను ఒక ఖరీదు అనేది మాత్రం నిర్ణయించుకోవద్దని మీరు తనకి నేర్పించండి. లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్. లెట్ హిమ్ హ్యావ్ ద పేషెంట్ టు బీ బ్రేవ్. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్, బికాస్ దెన్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ మ్యాన్కైండ్ ఇన్ గాడ్. కొన్ని అసహనమైనటువంటి పరిస్థితుల్లో తనకి సహనంతో ఎలా వ్యవహరించాలి అనేది మీరు తనకి నేర్పించండి. తన మీద తనకు నమ్మకాన్ని నేర్పించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన యొక్క నమ్మకాన్ని కోల్పోవద్దని మీరు తనకి ధైర్యాన్ని నేర్పించండి. దిస్ ఈజ్ ద ఆర్డర్ టీచర్, బట్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. హీ ఈజ్ సచ్ ఏ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీ ఈజ్ మై సన్. ఇది నా యొక్క విన్నపం టీచర్ గారు. చూద్దాం ఎంతవరకు మీరు ఇందులో సఫలీకృతులు అవుతారో. తను ఒక మంచి అబ్బాయి అనే కాదు, తను మా అబ్బాయి కాబట్టి తన గురించి ఈ విధంగా మీకు విన్నవించవలసి వచ్చింది అని అబ్రహాం లింకన్ గారు తన అబ్బాయి చదివేటువంటి స్కూల్ టీచర్కి ఉత్తరాన్ని రాశారు. అబ్రహాం లింకన్ గారు తన పిల్లవాడికి ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, కేవలం విద్యనే కాక భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మంచి నడవడిక అనేది నేర్చుకోవాలనే దాని గురించి అబ్బాయికి నేర్పించమని టీచర్ గారికి సలహాలు, సూచనలను అబ్రహాం లింకన్ గారు ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఇదండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ సారాంశం అండి. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.